నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. చూచెదా సకలము చేయగలనివైనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
వదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతురునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాందగా నీవు నాకుండగా నీవే నాందగా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అంత క్షేమం తలుస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎన్నో కలవరాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, సమస్యలతో నేటి లోకంలో ఉన్న ప్రజలందరూ సతమతమవుతున్నారు. అయితే దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ మనకి సమస్య వచ్చినాను, శోధనలు వచ్చినాను, ఇరుకులు వచ్చినాను, ఇబ్బందులు వచ్చినాను, అవి మనకి మేలు కలుగు చేయడం కోసమే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొనక ఎంతోమంది వారి యొక్క జీవితంలో శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని వారు మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటున్నారు. ఎంతోమంది వారి జీవితంలో చెడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏమిటంటే దేవుని ప్రేమించిన వారికి మేలు కలగడం కోసం, అంటే దేవుడు ఒక సమస్యను కానీ, ఒక శోధనను కానీ, లేదా ఒక ఇబ్బందిని కానీ మన జీవితంలో ప్రవేశపెట్టాడు అంటే అది దేనికోసం అంటే మనకు మేలు కలగడం కోసమే. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మేలు జరగడం కోసం ముందుగా వారికి కష్టాలు, నష్టాలు జరిగినాయని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే కనుక, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశం అంటే ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే మనకి సమాధానకరమైన సంగతులే కానీ వాటి ద్వారా మనకి ఏ విధమైన హాని కలగదని దావాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఈ సత్యాన్ని మనకు తెలుసు, అయినా కూడా మన జీవితంలోనికి దాన్ని ఆహ్వానించకుండా ఏదో కష్టం వచ్చిందనో, లేదంటే శ్రమ వచ్చిందనో, శోధన వచ్చిందనో కృంగిపోయి చాలామంది వారి జీవితాలు ఎలా అంటే నాశనం చేసుకుంటున్నారు.
ఈ రోజున ప్రపంచంలో చూస్తే ప్రతి రోజున పేపర్ చూసినా, టీవీ న్యూస్లో చూసినా ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. వై? ఎందుకు అంటే నిరీక్షణ వారికి లేదు. ఈ శోధన లేదంటే ఈ శ్రమ ఇట్లానే మా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు నిరీక్షణ కలుగునట్లు, అంటే రాబో కాలంన మీకు నిరీక్షణ కలుగునట్లు మీకు సంతోషకరమైన ఆనందకరమైన సూచనలే కానీ మీకు ఎంత మాత్రము హాని కలుగు చేయవని దావీదు దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది భక్తులు ఎదుర్కొన్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే యోసేపు గారు. తన అన్నలే తనని అమ్మేశారు, తన అన్నలే తనను చంపాలని నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపుని హెచ్చించాడు. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళ అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు గారు సెలవిస్తున్న మాట ఏంటంటే చూద్దామా? ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినము జరిగినట్లుగా, అనగా బహు జన్మలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. నిజమే, ఆ యోసేపు గారు అన్నలు ఏం చేశారంటే తనని చిన్ననాటి నుంచి వాళ్ళ మీద, ఆ యోసేపు మీద వాళ్ళకి ఒక కక్షపూరితమైన ఆలోచన ఉంది. వాళ్ళ అన్నలు అనుకుంటూ ఉంటారు, మనం ఏం తప్పు చేసినా తన తండ్రికి తమ్ముడు తెలియజేస్తున్నాడు అని తన మీద కక్షపూర్వకమైన ఆలోచన కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా తనను అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకనొక రోజు వచ్చింది, తనని ఒక గుంటలో పాడవేసి ఉన్నారు. పాడేసిన తర్వాత ఐగుప్తు దేశానికి మరి వర్తకుని ద్వారా అమ్మివేసి ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? లేదు. కొన్ని శ్రమలు యోసేపు అనుభవించాడు, చెరసాలలో బంధించారు. మరి అక్కడ కూడా దేవుని ప్రేరేపణ చేత మరి అక్కడ ఉన్న ఖైదీలకి దర్శనాలు చెప్పి ఉన్నారు. అయినా కూడా తనకి విడుదల కలగలేదు. కానీ ఒకానొక సందర్భంలో దేవుడు విడుదల కలుగు చేశాడు. మరి ఆ ఇల్లంతటికి, ఆ దేశం అంతటికి అధిపతిగా మరి దేవుడు నియమించి ఉన్నాడు. అటువంటి సందర్భంలో మరి తన అన్నలు, తన కుటుంబం అక్కడ ఉంటున్న ప్రదేశానికి కరువు సంభవించినప్పుడు వారు ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ ధాన్యం దొరుకుతుందని వారు తండ్రి తెలియజేసిన మాట ప్రకారము తన అన్నలు కలిసి వెళ్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యోసేపు అక్కడ అధిపతిగా కనిపిస్తున్నాడు. తన అన్నల్ని తను గుర్తుపెట్టాడు. వీళ్ళు వచ్చింది ఎవరో కాదు, నా అన్నలే అని కొంత సమయానికి తను జరిగినదంతా తెలియజేసి ఉన్నాడు. అయితే ఒక్క మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి కానీ నేటి దినము జరుగునట్లు, అనగా బహుజనులకు బ్రతికించినట్లుగా ఆయన మేలుకే దేవుడు ఉద్దేశించాడు. సో మేలు కలగడం కోసం ఇవన్నీ మన జీవితంలో దేవుడు చేస్తూ ఉంటున్నాడు. కానీ అది గుర్తించకుండా మనము ఆ సమస్యలనే చూస్తున్నాం, కానీ ఆ సమస్యల నుంచి మనకి పరిష్కార మార్గం చూపించే దేవుని వైపు చూడలేకపోతున్నాం. అందుకని ఈరోజు ఎక్కడ చూసినా కష్టాలు నష్టాలతో కూడుకున్న వారే కనిపిస్తూ ఉన్నారు. అయితే దావీదు దేవుడు మనకి స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏమిటంటే, మీకు మేలు చేయడం కోసమే నేను ఈ కార్యాలన్నీ మీకు చేస్తూ ఉన్నానని. అదే కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఈ విధమైన శ్రమల పాలయ్యి అంతిమంగా వారికి మేలు కలిగిందని లేఖనము సెలవిస్తున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొక వచనంలో చూసినట్లయితే కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో చెప్తా ఉన్నాడు, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలునైనను అపోలియైనను కేఫాయినను లోకమునైనను జీవమునైనను మరణమునైనను ప్రస్తుతమందున్నవైనను రాబోవునైనను సమస్తమును మీవే. అపోస్తలుడైన పౌలు చెప్పింది ఏంటంటే, ఈ రోజున జరిగే సంగతులైనను లేదా రాబో సంగతులైనను ఎవరి అంట? మనవే. మనం అనుభవించాల్సిన
పనులు అవన్నీ, లేదంటే మనం అనుభవించవలసిన కార్యాలు అవన్నీ, శ్రమ అయినను, శోధనైనను, కష్టమైనను అవి ఎవరి అంటే మనవే. అయితే అంతిమంగా వాటిని అనుభవించిన తర్వాత దేవుడు మనకి పూర్తి విడుదల అనేది కలుగు చేస్తాడు. కనుక మనం అధైర్యపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కనుక ఈ రోజున ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నామేమో, గుర్తెరుగు, దేవుడు మేలు చేయడం కోసమే నీ జీవితంలో ఈ యొక్క ముళ్ళును ఏదైతే ఉన్నదో, ఆ యొక్క శ్రమ ఏదైతే ఉన్నదో, శోధన ఏదైతే ఉన్నదో దాన్ని ప్రవేశపెట్టాడు. ఆనాడు యోసేపును ఎంతగానో మరి శ్రమలు అనుభవించాడు, కానీ అంతిమంగా తనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. అది మేలు కలగట కోసమే అదంతా తన జీవితంలో దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా మేలు కలగాలి అంటే ముందుగా నీవు శ్రమల వెంట నడవాలి, శ్రమలలో నడవాలి, శోధనలో నడవాలి, కష్టాల కొలిమిలో నడవాలి. కానీ అంతిమంగా నీ యొక్క గమ్యస్థానం ఏమిటంటే దేవుడు హెచ్చించేటట్లు. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఉంటుంది, మేలు కొలుగుడికే సమస్తము మీకు చేస్తున్నాను. అదేవిధంగా అంతిమంగా దేవుడు హెచ్చించాలంటే పేతురు గారు చెప్తా ఉన్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని చేతి క్రింద దీన మనస్కులుగా ఉంటే కనుక అంతిమంగా దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయమందు యోసేపును తగిన సమయమందు హెచ్చించాడు. ఎందుకంటే ఆ సమయానికి వారి తండ్రి గారైన కుటుంబము శ్రమల పాలయ్యింది, వారికి ఆహారం లేదు తినడానికి, ఆ దేశమంతా కరువు వచ్చింది. ఆ తగిన సమయంలోనే దేవుడు యోసేపుని హెచ్చించాడు. తగిన సమయం, సెటైన్ టైంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, మన ఎత్తైన కోటగా ఉన్నాడు. కనుక మనం ఏ విధంగా ఎదురు చూడాలంటే దేవుని మేలును పొందుకోవడం కోసం, ఆ శ్రమలలో నిరీక్షణ కలగడం కోసం మనకేం చేస్తున్నాడంటే దేవుడు శ్రమలను లేదంటే శోధనలను దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. ఆ శ్రమలలో శోధనలో మనం ఏం చేయాలంటే ఓర్పును కలిగి ఆయన బలిష్టమైన చేతు కింద దీన మనసు కలిగి దేవుని ప్రసన్నత కోసం లేదా దేవుని ఆశ్చర్యమైన సహాయం కోసం ఎదురు చూసే వారిగా ఉండాలి. అలా ఎదురు చూస్తే కనుక మనకేమొస్తుందంటే తగిన సమయమందు, మనకు నిర్ణయించిన సమయమందు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మనకున్న పరిస్థితి నుంచి, మనకున్న స్థితి నుంచి, మనకున్న ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు. కనుక మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈరోజు నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నా బ్రతుకు మారదా, ఎన్ని సమస్యలు వచ్చినాను లేదంటే ఎంత ప్రయత్నం చేసినానో నా సమస్యలు తీరడం లేదే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు ఒక జాబ్ రావట్లేదే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు రుణ భారం నుంచి విడుదల రావడం లేదే అని కృంగిపోతున్నావా? ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఆ సమయం కోసం నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి దేవుని కోసం ఎదురు చూడాలి. ఆయన చేసే కార్యం కోసం ఎదురు చూడాలి. ఏ విధంగా అంటే నిరీక్షణ కలిగి, ఆయన చేతి క్రింద దీన మనసు కలిగి నువ్వు కనుక ఎదురు చూస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా తగిన సమయమందు నువ్వు ఓర్చుకున్న శ్రమలను బట్టి, నువ్వు ఓర్చుకున్న ఇబ్బందులు బట్టి, నువ్వు ఓర్చుకున్న సమస్యలను బట్టి దేవుడు నీకు పూర్తి విడుదల కలుగు చేస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకుంటున్న సమస్య, నీకుంటున్న ఇబ్బంది శాశ్వత కాలం ఎంత మాత్రము ఉండదు. అది క్షణకాలం మాత్రమే. కేవలం కొన్ని రోజులు ఉండొచ్చు, లేదంటే కొన్ని దినాలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దేవుడు ఆ పరిస్థితిలోనే నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాడు. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకున్నాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు. కనుక అతను ఎంత మాత్రము నీ చెయ్యి విడవడు. కనుక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యపడవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా
దేవుని ప్రసన్నత కోసం, దేవుని యొక్క సహాయం కోసం ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నీకున్న ముందున్న గమ్యం వైపు ప్రయాణం చేయాలి. ఎలాగంటే ఓపికతో. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, నా ఎదుట ఉంచబడిన పరుగు పందెమందు ఓపికతో నేను పరిగెడుతున్నాను. నా గురి యేసు యొద్దకే, క్రీస్తు యొద్దకే. మన గురి ఏమై ఉన్నదంటే దేవుని యొద్దకే మన గురి. మన గురి కోసం ఏం చేయాలంటే మనం ఓపిక కలిగి, శ్రమ అయినను, శోధ అయినను, ఏది ఇబ్బంది అయినను కూడా మనం ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మనకి సహాయము, ఆయన యొక్క సహాయము తగిన సమయమందు మనకు వస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, కొండల తట్టున కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, అక్కడే ఆగిపోతున్నారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దాని తర్వాత ఉంటుంది, యెహోవా వల్లనే మనకు సహాయం కలుగును. నిజమే, ఈ రోజున సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, మనకి తెలిసిన నెలవైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మనకి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ వాళ్ళ డోర్ కొడతాం, మనం వాళ్ళ తలుపు తడతాం. బ్రదర్, నాకు ఇది పరిస్థితి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు సహాయం కావాలి. అక్కడ లేదు, మరలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అక్కడ దొరకలా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అక్కడ దొరకలా. చివరికి ఎక్కడికి వస్తామంటే దేవుని దగ్గరికి వస్తాం. అదేదో ముందుగా మనం చేయవలసిన పని, దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకున్న సమస్య ఇది, దానికి నువ్వే సహాయం చేయగలవు, నాకు లోకంలో ఎవరూ లేరు, నాకు లోకంలో ఎవరు సహాయం చేసేవారు లేరు అని నువ్వు కన్నీరు కార్చి మోకాళ్ళుని దేవుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఈ లోకం తట్టు పరిగెట్టవసరం లేదు, లేదా ఈ లోకంలో ఉంటున్న స్నేహితుల దగ్గరికి వెళ్ళవసరం లేదు, వాళ్ళని బతిమాలాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి అడిగితే చాలు. కనుక దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి ఏ పరిస్థితుల్లో అయినాను. చివరిగా మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే కనుక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను, అనునానంగులను, ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏంటంట, యాకోబు పత్రికలో చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు, నా సహోదరులరా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగండి. మన విశ్వాసం నాకు అంటే మన విశ్వాసం ఎంతవరకు ఉన్నదో ఆ విశ్వాసము పరీక్ష ద్వారా దేవుడు తెలియజేసుకుంటున్నాడు. ఏ విధంగా అంటే, మీరు నానా విధములైన శోధనలో పడి ఉన్నప్పుడు అది మహదానందమని ఎంచుకునండి. ఒకవేళ మనం శోధనలో పడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆనందించాలంట. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆనందం వస్తుందా? మనకి రాదు. దుఃఖమైన ఉంటుంది, దుఃఖముఖంతో, విచారంతో ఉంటాం. ఎవరు కనిపించినా ఈజీగా కనిపెడతారు మనల్ని. ఏంటి బ్రదర్ అలా ఉన్నారు మీరు, సమస్య ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నావా, శ్రమలలో ఉన్నావా, ఏం చేయమంటున్నాడంటే ఆనందించమంటున్నాడు. శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఆనందిస్తే ఏం చేస్తాడంటే నీకు విజయాన్ని ఇస్తాడు. అలా ఆనందించకుండా విచారంతో ఉంటే కనుక ఇంకా విచారమే ఉంటుంది మనకి. మరి అపోస్తలుడైన పౌలు, శీల చెరసాల్లో వేయబడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు చెరసాలను పట్టుకుని ఏడ్చారా? ఆ ఊసలను పట్టుకుని ఏడ్చారా? లేదే, దేవుని స్తుతించారు. కనుక అక్కడ దేవుని మహిమను చూడగలిగారు. అక్కడ సంఖ్యలు విడిపోయి చెరసాల విడిపోయింది, వారికి విడుదల కలిగింది. ఈ రోజున మనకి ఈ సమస్యలనే బంధకాల నుంచి విడుదల కావాలి అంటే ఏం చేయాలంటే మనం ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలంటే ప్రభువులో ఆనందించాలి, ప్రభువును బట్టి ఆనందించాలి, క్రీస్తుని బట్టి ఆనందించాలి. సమస్యను చూడవద్దు, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక ఆయనలో ఆనందిద్దాము. ఆయనలో ఆనందిస్తే ఏమవుతుందంటే మనకి
మేలు కలుగుతుంది, తగిన సమయం అందు మనల్ని హెచ్చిస్తాడు. అందుకే చెప్తా ఉన్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడి ఉన్నప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీరు అన్ని విషయములలో ఏ విషయంలోనైనాను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుతో మన క్రియలను ఏం చేయాలంటే కొనసాగించాలి, అంటే మన జీవితాన్ని కొనసాగించాలి. ఏ విధంగా అంటే ఓర్పు కలిగి మనకున్న సమస్యలను ఓర్చుకుంటూ, మనకున్న ఇబ్బందులను ఓర్చుకుంటూ, మనకున్న సమస్యలను ఓర్చుకుంటూ మనం ముందుకు కొనసాగితే దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఆనాడు మరి మనం చూసినట్లయితే కనుక ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని గూర్చిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే, బబులోను చెరలో ఉన్న తన ప్రజలైన ఇజ్రాయేలీల కోసం చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ చెరలో మీరు ఇంకా చెరలోనే ఉంటారని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ ఎందుకు మీ జీవితంలో వచ్చాయి అంటే, రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన పనులే, లేదంటే ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ఆ రోజు బబులోన్లో ఉన్న ఇజ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హాని ఎంత మాత్రము కాదు. హాని చేసే దేవుడు ఎంత మాత్రము కాదు, మనకి సమాధానం కలుగు చేసే దేవుడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సమాధానంను అనుగ్రహించేవాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. కనుక మనకున్న సమస్యను బట్టి, మనకున్న శోధనలను బట్టి మనం కృంగిపోకుండా దేవునిలో ఓర్పుతో, వినయంతో, విధేయత కలిగి ఆయన కొరకు, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనలను హెచ్చిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయలాగిన మనం ఎదురు చూద్దాం ఓపికతో. ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా దేవా నాయన, నీకే వందనములు నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన, నువ్వు తెలియచేసిన మాటలను బట్టి నీకే వందనములు. ఇదిగో నాయన, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మేము కృంగిపోకుండా, నలిగిపోకుండా యేసయ్య నీ వైపు చూస్తూ మాకున్న సమస్యల నుంచి, మాకున్న ఇబ్బందుల నుంచి ఓర్పు కలిగి నిరీక్షణతో ఎదురు చూసే వారిగా మమ్మల్ని చేయమనడుతున్నాం ప్రభా. ఇదిగో నాయన, నువ్వు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించే దేవుడు అని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాం. ఎవరైతే ప్రభా నాయన ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి నాయన సమస్యలతో సతమతమై నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తగిన సమయమందు మీరు వారిని హెచ్చించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను నాన్న పేరు చెప్పిన దీవించండి నాన్న. వారి జీవితంలో మేలును కలుగ చేయండి. నీ ప్రసన్నత కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన నీవు తగిన సమయమందు వారిని హెచ్చించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.